చాలా బాగుంది. అయితే ఈజీగా 4 out of 5 ఇవ్వచ్చు. 5 out of 5, 4 out of 5. చాలా బాగుంది, అందరూ చూడాలి. అసలు చెప్పాను కదా, తను సూర్యలా అనిపించాడు లిటరల్లీ. చాలా బాగుంది. బ్రదర్ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది చాలా బాగా తీశారు. ఐ థింక్ ద డైరెక్టర్ వుడ్ బి గౌతమ్ అనుకుంటా. చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. బట్ విలన్ మాత్రం చాలా బాగున్నాడు. హీ లుక్స్ లైక్ సూర్యలాగా అనిపించింది. సో సూర్యలాగా అనిపించారు. అండ్ మోర్ ఓవర్ తన డైలాగ్స్ కానీ తన వే ఆఫ్ యాక్టింగ్ కానీ మాకు చాలా అమ్మాయిలకు బాగా నచ్చింది. సో మూవీ మాత్రం చాలా బాగుంది. సో ఈ బ్యాడ్ రివ్యూస్ ఎవరైతే ఇస్తున్నారో, ట్రోల్ చేస్తున్నారో, ఇంట్లో కూర్చోవడం కాకుండా జస్ట్ వాచ్ ద మూవీ, కమ్ టు థియేటర్స్, వాచ్ ద మూవీ, దెన్ యుల్ గెట్ టు నో వెదర్ ఇట్ ఇస్ అ గుడ్ మూవీ ఆర్ కొన్ని సాంగ్స్, ఒక సాంగ్ అనేది తీసేశారు. ఈవెన్ వీ ఆల్సో ఈగర్లీ వెయిట్ చేసాము. బట్ అసలు సాంగ్ ఉందా లేదా అనే ఇదిలో మూవీ ఉంది. సో అది మైండ్లోకి రాలేదు. ఓ సాంగ్ లేదు కదా అని చెప్పేసి. సో మూవీ అంతా అయిపోయాక ఓకే ఆ సాంగ్ ఉండే కదా అని చెప్పేసి ఒకటి ఉండే. చెప్పాను కదా, తను సూర్యలా అనిపించాడు లిటరల్లీ. సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. ఈవెన్ వి ఫెల్ట్ ఆ బ్రదర్ సెంటిమెంట్ ఏదైతే ఉందో చాలా మోల్డ్గా చూపించిన సీన్స్ బాగుంటాయి. వాళ్ళిద్దరు ఎమోషన్ సీన్స్ బాగుంటాయి. కొంచెం ఎండింగ్ అంత నాకు కనెక్ట్ అనిపించలేదు. బట్ యా, అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా తక్కువ క్యారెక్టర్ చూపించేశారు కదా. అవును, అది ఎలా అనిపిస్తుంది? అది యాక్చువల్లీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాము టు బి ఫ్రాంక్. బట్ అది లేదు, ఎందుకో తెలీదు. మేబీ వాళ్ళు కట్టింగ్ చేసినట్టున్నారు. అది ఇంకొంచెం ఉంటే బాగుండేదేమో. కంబ్యాక్ అనుకోవచ్చా మళ్ళా? ఆయన పర్ఫార్మెన్స్ కంబ్యాక్ ఉంది. మూవీ ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు మూవీలో ఏదైనా సాంగ్స్ కానివ్వండి, ఫైట్స్ అవన్నీ ఎలా అనిపిస్తుంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, మన మెయిన్ సాంగ్, బ్యాక్గ్రౌండ్ సాంగ్ అది చాలా బాగుంది, అనిరుద్ధి. ఇంకొక సాంగ్ యాక్చువల్లీ లేదు. ఓకే, ఏ సాంగ్ లేదు? హృదయం సాంగ్ తీసేశారా? అనుకుంటా. లెంత్ ఎక్కువ అవడం వల్ల ఏమో మరి, మేము ఇంటర్వెల్లో వెళ్ళినప్పుడు వచ్చిందో నాకు తెలీదు. బట్ సీక్వెల్ ఏమన్నా ఉందా దీనికి? నెక్స్ట్ ఏమన్నా ఉందనుకుంటున్నారా? ఎక్స్పెక్ట్ చేస్తారు? అది నేను చెప్తే బాగోదేమో. బట్ రేటింగ్ ఎంత ఇస్తారు మూవీకి? విజయ్ యాక్షన్కి అయితే ఈజీగా 4 out of 5 ఇవ్వచ్చు. 5 out of 5, 4 out of 5. మిగతావి కొంచెం ఇంకా బాగా చేసి ఉండొచ్చేమో. 2.5, 3. మీకు డ్రాప్ బ్యాక్ ఎక్కడ కనిపించింది మూవీలో? స్టోరీ ఇంకొంచెం అంటే ఎండింగ్ సరిగా ఎంజాయ్ చేయలేదేమో అనిపించింది. చాలా బాగుంది, అందరూ చూడాలి. అసలు క్లైమాక్స్ మాత్రం సూపర్ హిట్. ఈ మూవీ చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది. విజయ్ దేవరకొండకి ఫ్యాన్ బేస్ ఫుల్గా పెరుగుతుంది. చాలా బాగుంది. విజయ్ యాక్టింగ్ అయితే అసలు సూపర్, చాలా బాగా చేశారు. ఎవరన్నారు? చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. చాలా బాగుంది. ఈ వారంలో తెలిసిపోతాడు. బాగున్నాడు, బాడీ మీద బాగా వర్క్ చేశాడు. యా సూపర్, చాలా బాగుంది. చూడండి, చూస్తే తెలుస్తుంది మూవీ బాగుందా లేదా. గారిని ఎంకరేజ్ చేయడం కోసం వచ్చాము. అండ్ దానికి తగ్గట్టుగానే ఆయన హార్డ్ వర్క్ కూడా ఉంది. పర్ఫార్మెన్స్ కూడా ఒక కామన్ కానిస్టేబుల్ నుంచి హౌ హీ హ్యాస్ టేకెన్ ఇట్ అనేది కూడా ఆయన చూస్తే తెలుస్తుంది మనకి. బ్రదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. సత్యదేవ్ గారిది కానీ, విజయ్ దేవరకొండ గారిది కానీ. మ్యూజిక్ కూడా బాగుంది. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ చాలా బాగుంది. సో వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. అదే చెప్తున్నానండి, ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది. ఆ హార్డ్ వర్క్ కనిపించింది మనకు ఆ మూవీలో. భాగ్యశ్రీ గారు బాగా చేశారు. ఆ రోల్ మాత్రము కొంచెమే ఉన్నట్టుంది ఆవిడకి. బట్ యాక్చువల్గా బ్రదర్ సెంటిమెంటే ఎక్కువ ఉంది మూవీలో. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అవునా? మేబీ వీ వుడ్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ సాంగ్, బెటర్ సాంగ్. డైరెక్షన్ బాగుందండి గౌతమ్ గారు. అనిరుద్ధ్ గారే యాడ్ ఆన్ ఫర్ దిస్ మూవీ సక్సెస్.
ఎందుకంటే మూవీలో మనకి స్టోరీతో పాటు మ్యూజిక్ కూడా ఉండాలి కదా, ఆ మ్యూజిక్తోనే క్యారీ ఆన్ అవుతుంది స్టోరీ కూడా. సో ఇట్ వాస్ వెరీ నైస్, ఇట్ వాస్ వెరీ నైస్. అంటే యాజ్ అ ఫ్యాన్ మేము కూడా కొంచెం లాగ్ ఉంది. వాళ్ళది పెద్దగా లేదు, హైలైట్ ఎక్కువ విజయ్ దేవరకొండని విలన్ని చూపించారు. సెకండ్ హాఫ్ కొంచెం ఇంకా బాగా చేస్తుంటే బాగుంది. సెకండ్ హాఫ్ స్లో ఉంది కొంచెం. ఫస్ట్ హాఫ్ చాలా ఎక్స్పెక్టేషన్స్, అంటే థియేటర్లో స్టార్ట్ అయినప్పుడు గోల్గా ఉంది. సెకండ్ హాఫ్ అంతగా ఏం లేదు, ఇంకా కొంచెం బాగా చేస్తుంటే బాగున్నాం. కానీ పార్ట్ 2 ఉందంట, సో పార్ట్ 2ని చూడాలి. మైనస్ అంటే యాక్చువల్ స్టోరీ ఒకలా స్టార్ట్ అయ్యింది, దానికోసమే వెయిట్ చేసాం. కాకపోతే మళ్ళీ ఎండప్ వేరేలా అయింది. సో కంక్లూజన్ లేదు, కంక్లూజన్ కోసం పార్ట్ 2 చూడాలి. సినిమా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా లేదంటే ఏమంటారు? అంటే ఫ్యాన్స్ ఏమో తెలియదు, నా పర్సనల్ ఒపీనియన్ అయితే 8. సో అంటే కొండన హిట్ పడిన